సింహరాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. అనుకోని వ్యక్తి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారండి. ఆహ్, ఈ వీడియో ఏంటంటే మీకు ఈ సింహరాశి వారికి చాలా వరకి కూడా యూజ్ అవుతుందనమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఒంటరిగా వినండి. ఒంటరిగా వినటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకి కూడా యూజ్ అయ్యే మాటలు, మీకు కొన్ని తగిలే మాటలనేవి మీకు ఉంటాయి కాబట్టి ఒంటరిగా వినండి. సింహరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశికి అధిపతి రవి. అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము వీరి మీద ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. సూర్యుడు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ సింహరాశి వారు ఉదయం అంటే చక్కగా స్నానం చేసిన తర్వాత చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మరి మీ రాశికి అధిపతి సూర్యుడు రవి అనంటే ఈ సింహరాశి వారు కూడా అలాగే వాళ్ళు వెలిగిపోతూ ఉంటారనమాట మనుషులు. పేరులోనే మనకి సింహరాశి అనేటటువంటి పేరు. అంటే సింహం అంటే అడవికే రారాజు అనమాట. ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ కూడా సింహం యొక్క స్థానం అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటుందన్నమాట. అడవికి రారాజుగా సింహాన్ని చెబుతూ ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారు కూడా వీరి జీవితంలో వీరి చుట్టూతా ఉన్నటువంటి ఎంతమంది మనుషుల్లోనైనా సరే వీరు ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. ఏదైనా సరే మాట తీరులో కానివ్వండి, ధైర్యంలో కానివ్వండి, టాలెంట్‌లో కానివ్వండి, తెలివిలో కానివ్వండి, ఇలా వీరి యొక్క ఇదనేది వేరుగా ఉంటుందనమాట. కాబట్టి ఈ సింహరాశి వారేంటంటే చాలా వరకి కూడా లక్షణాలనేవి చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చనమాట. ఎదుటి వారిని అట్రాక్ట్ చేసేలాగా ఉంటాయనమాట. అందులో ముఖ్యంగా పురుషులు అంటే సింహరాశిలో ఉన్నటువంటి మగవారు ఎవరైతే ఉంటారో వారైతే మాత్రం ఇక మామూలుగా చెప్పేదేమీ లేదండి వారి గురించి. ఎంత హ్యాండ్సమ్‌గా రూపంలో అవ్వచ్చు, గుణంలో అవ్వచ్చు నంబర్ 1గా ఉంటారనమాట. వారిని చూడంగానే ఒక లక్షణాలు గట్టిగా టీవీగా ఉన్నటువంటి అంటే దర్జాగా ఉంటారు చూడండి. కొంతమందిని చూస్తే ఎలా ఉంటారంటే డల్‌గా ఉంటారు. మగవారిలో కూడా యాక్టివ్‌గా ఉండరు. కానీ ఈ సింహరాశిలో ఉన్నటువంటి మగవారు ఎలా ఉంటారంటే హీరోల్లాగా కనిపిస్తా ఉంటారనమాట. అంటే ఆడవారు ఎవరైనా సరే వీరిని చూసి ఆకర్షితులయ్యేట్లుగా, అట్రాక్ట్ అయ్యేటట్లుగా ఒక మంచి హ్యాండ్సమ్‌గా, ఒక మంచి పర్సనాలిటీ తోటి బాగుంటారని చెప్పుకోవచ్చు. అలాగే తెలివి, టాలెంటు సంపాదించుకునే ఆ మాట తీరు కానివ్వండి, ఇలా ప్రతీదీ కూడా బాగుంటుంది. ఎక్కువగా వ్యాపార రంగాల్లో ఈ సింహరాశి పురుషులు ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అయితే మరి వీరి జీవితంలోకి కొత్తగా వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి మరి అనిపిస్తా ఉంటది. అంటే ఇన్ని రకాల టాలెంట్స్ ఉన్నప్పుడు మరి కొత్త వ్యక్తులు ఖచ్చితంగా వస్తారు కదండీ! ఎందుకంటే నాయకత్వ లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తూ ఉంటారు. కాస్తో కూస్తో ఒక రకంగా ఉన్న వారి యొక్క జీవితాల్లోకే ప్రవేశిస్తున్నప్పుడు మరి ఇంత టాలెంట్ ఉన్న మీ దగ్గరకు ప్రవేశించడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి? అలాగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఈ పెళ్లికాని పురుషులు ఎవరైతే ఉంటారో వారికేంటంటే ప్రేమించటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది వారు చదువుకునే టయాల్లో అవ్వచ్చు, లేకపోతే పెళ్ళిడికొచ్చిన తర్వాత ఒక పెళ్లి సంబంధాల్లో అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా బయట పరిచయం వల్ల అవ్వచ్చు. ఒక అనుకోని వ్యక్తి అంటే తెలిసిన వ్యక్తి కాదు. ఒక బంధువుల్లో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి ఇలా వేరు. కానీ వాళ్ళసలెవరో తెలియని వ్యక్తులను వీరు ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తెలియని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటము, ఇక వాళ్ళు నంబర్స్ తీసుకొని మాట్లాడుకోవటము, ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చటము, ఒకరి ఆలోచన విధానం ఒకరికి నచ్చటము, పెళ్లి చేసుకుందాం అనుకోవటం, వారితో మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవ్వటం, వారి దగ్గర నుంచి ఒక్క పూట ఫోన్ రాకపోయినా కూడా బాధపడిపోవటము, ఇట్లా ఏంటంటే ఇక పూర్తిగా ఇక వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంతకు ముందల సరదాగా ఫ్రెండ్స్‌తో నలుగురితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ పనుల మీద వాళ్ళు దృష్టి పెడుతూ ఉన్నవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే సడెన్‌గా కాస్త ఫ్రెండ్స్‌కు దూరం అవ్వటం అవ్వచ్చు. ఇలాంటివి కాస్త ఆ వ్యక్తికి దగ్గరగా ఉండటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళకి వివాహం కాని వారు కాబట్టి దాదాపుగా 90% పెళ్లి చేసుకుందామన్న ఆలోచనల్లోనే ఉంటారనమాట. అయితే పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మరి పేరెంట్స్ దగ్గర నుంచి పెద్దగా ఓకే అనరు. దాదాపుగా 90% అనరు. కొంతమంది ఎవరన్నా ఓకే అని అనొచ్చు గానీ 90% ఏంటంటే అనరనమాట. ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు ఎవరో తెలీదు కాబట్టి. ఇక వీళ్ళేంటంటే ఎలాగైనా సరే వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చేసుకుందామని వీళ్ళు గట్టిగా నిర్ణయించుకుంటారనమాట.
అయితే మీరు వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు మీ పెద్దల అంగీకారం అనేది తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కని, పెంచి మిమ్మల్ని వాళ్ళ రోజున ఈ స్థాయికి తీసుకురావటానికి వారు అంటే మీరిలా ఉండటానికి వెనకమాల వారి కష్టం అనేది ఎంతో ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వారిని గౌరవించి మీ నిర్ణయం అనేది ఖచ్చితంగా వారికి చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో అది తర్వాత విషయం. కానీ మీరు చెప్పే పద్ధతిలో మీరు చెప్పండి. పలానా వ్యక్తిని మేము ఇష్టపడుతున్నాము, మేము ప్రేమిస్తున్నాము, వాళ్ళు కూడా మంచివాళ్ళే అనని చెప్పేసి అది మీరు చెప్పుకునే పద్ధతిని బట్టి చెప్పుకోండి. అలా చెప్పుకుంటే వాళ్ళకి కూడా మంచివాళ్ళు అయినప్పుడు వాళ్ళు కూడా ఎవరు కూడా పేరెంట్స్ కూడా అడ్డు పెట్టరండి అంతా బాగున్నప్పుడు. అలా చెప్పటం వల్ల ఏంటంటే వారి యొక్క ఆశీర్వాదాలనేవి మీకు కావాలనమాట. ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల పంట. ఇవాళ ఒక్క రోజుది కాదు మీరు చూసుకోవటానికి. నిండు నూరేళ్ళు కలిసి ఉండాలి కాబట్టి జీవితంలో వాళ్ళతో మంచి జరిగితే ఓకే. ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, యువతల వీళ్ళు మీకు మాట్లాడటానికి ఛాన్స్ అనేది ఇవ్వరనమాట. కాబట్టి ఏ విషయమైనా సరే వారికి చెప్పాలనమాట. చెప్పి వారి అంగీకారం మేరకు వారి యొక్క ఆశీస్సులతో మీరు వివాహం అనేది మీకు బాగా కలిసి వస్తుందనమాట. అలా అయితే మీరు ప్రేమించే వ్యక్తి సెలక్షన్ కూడా చాలా మంచిదేనండి. అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు మీకు బాగా కలిసి వచ్చే మనుషులని చెప్పుకోవచ్చు. వాళ్ళ రాకతో మీకు అదృష్టం కూడా వస్తుందని చెప్పుకోవచ్చనమాట. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అదే ఒక సగం అదృష్టం అనమాట. ఎందుకంటే ఆ ఆనందంతో జీవితంలో ఏంటంటే ఒక అదృష్టాన్ని మనం సాధించినట్లే గదా! ఒక లక్కే గదా! ఎందుకంటే చాలా మందిని మనం గమనించినట్లయితే కోట్ల ఆస్తులుంటాయి, అన్నీ ఉంటాయి కానీ నచ్చిన భాగస్వామి ఉండరు. అలా ఉండనప్పుడు ఏంటంటే ఇంటికెళ్ళాలంటే వాళ్ళకి సంతోషం అనేది అనిపించదు. అలా కాకుండా నచ్చిన వ్యక్తి మన ఇంట్లో, మన జీవితంలో ఉన్నారు అనంటే ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పేది కాదనమాట. అలాగా ఆ ఆనందంతో మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు కొత్త ఉత్సాహంతో కొత్తగా వ్యాపారాలు గానీ, ఉద్యోగాలు కానీ చేసినా కూడా ఆనందంతో మీరు చేస్తారు కాబట్టి మీకవి బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఆ వ్యక్తి రాకతో మీ జీవితం అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చనమాట. ఇలా వివాహం కాని వారైతే వారికి, వీరికి ఇరువురికి వివాహం కాకపోతే ఖచ్చితంగా మీరు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. పెద్దల అంగీకారం మేరకనమాట. ఇలాగా ఆ అనుకోని వ్యక్తి పరిచయంతో మీ జీవితంలో ఎలాంటి మార్పులైతే జరుగుతాయనమాట. ఒకవేళ బై మిస్టేక్ కుదరలేదు, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అంటే అందరికీ ఒప్పుకుంటారని మనం చెప్పలేం కదండీ! ఒక్కొక్కసారి కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకోకపోతే మరి మీరు ఒకటికి 10 సార్లు మీరు ఆలోచించుకొని, కాస్త ఆలస్యమైన సమయం తీసుకొని, అంటే పెద్దవాళ్ళు ఇలా చేస్తే మేము చేస్తామని చెప్పి చివరికి మీకేదో ఒకటి ఆప్షన్ చూపిస్తారనమాట. అది ట్రై చేసి మీరు ఆ రూట్‌లో వారిని వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకానీ ఎక్కడా కూడా గొడవలనేవి పెట్టుకోవద్దనమాట. ఎందుకంటే ప్రేమించే వ్యక్తి ఎంత ముఖ్యమో అంతకన్నా ముందు మనకి తల్లిదండ్రులు మనల్ని కని పెంచిన వారు కూడా అంతే ముఖ్యం కాబట్టి 2 చూసుకోవాలి. 2 కళ్ళు ముఖ్యమేననమాట. కాబట్టి ఏ కన్నుకు ఇబ్బంది కలిగినా కూడా బాధ కలిగేది మనకే. కాబట్టి ఏది వదులుకోకుండా మీరు ఒక ఆలోచన అనేది తీసుకోండి. అలా చేయటం వల్ల మీకు బాగుంటుందనమాట. ఇది పెళ్లి కాని వారి విషయం. మరి పెళ్ళైన వారి విషయం గురించి మనం ఆలోచిస్తే పెళ్ళైన వారిని కూడా పెళ్ళైన వారికి కూడా ఏంటంటే వారు కూడా ఏదో ఒకటి ఉద్యోగాల పనుల మీద అవ్వచ్చు, లేకపోతే వారు చేసే వ్యాపారం పనుల మీద అవ్వచ్చు, చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వారికి కూడా అనుకోని వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారనమాట. వారు పనిచేసేటటువంటి ప్రదేశాల్లో అనుకోని వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారనమాట. అలా పరిచయాలైనప్పుడు ఎందుకంటే ఎవరికైనా ముందు ఎవరు తెలీదండి. అది ఒక పరిచయం మీద తెలుసుకుంటూ ఉంటారనమాట. ఒక వ్యక్తి కంటికి నచ్చినప్పుడు ముందేంటంటే మనిషినే చూస్తారు. మనసులు ఈ తర్వాత చూసుకుంటారు. మాట్లాడుకుంటాలు, మనసుల్ని, మనుషుల్ని అర్థం చేసుకోవటాలు అవి తర్వాత విషయం. కానీ ముందు మనిషి రూపాన్నే చూస్తారనమాట. మనుషులు చక్కగా ఉంటే గబుక్కన అట్రాక్ట్ అవుతారనమాట. మరి అలా అట్రాక్ట్ అవుతారు అనని చెప్పేసేసి పెళ్ళయింది కదా! మరి మీకు పెళ్ళైనటువంటి ఆ వ్యక్తులతో మనం అంటే ఏంటి పెళ్ళయింది కాబట్టి సరే బాగుంటే బాగున్నారని అనుకోవటంలో తప్పు లేదు. కానీ బాగున్నారు కదా అని చెప్పేసేసి వారితో ఇంకా పరిచయం పెంచుకోవాలి అని అనుకుంటే మాత్రం 100కి 100% తప్పవుతుందనమాట. కాబట్టి మీకు పెళ్ళైనటువంటి వారికి కూడా ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. ఎంతమందితో పరిచయాలనేవి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఏంటంటే వారిని మీరు ఒక స్నేహితుల్లాగా
ఒక మంచి అభిమానించేటటువంటి వ్యక్తిలాగా అలా మాట్లాడండి. ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి, తప్పు లేదు. ఎందుకంటే మాటల వల్ల దానికి వచ్చే నష్టం ఏమీ లేదు. మన సలహాలు వారికి ఉపయోగపడవచ్చు, వారు మాట్లాడే సలహాలు మనకు ఉపయోగపడవచ్చు. అట్లాగా మాట్లాడుకోవటం వలన ఎవ్వరికీ ఇబ్బంది అనేది లేదు. కానీ మమ్మల్నే కావాలి అభిమానిస్తున్నారు అని చెప్పేసేసి ఆ అభిమానాన్ని మీరు అలుసుగా తీసుకొని ఇంకా మళ్ళీ మీరు గట్టిగా ఇంకా వేరే రకంగా మాట్లాడుకోవచ్చులే, అంటే మేము పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందంట. అలాగే మీరు కూడా ఆ వ్యక్తితో ఇంకా సాన్నిహిత్యం పెంచుకోవచ్చు, ఇంకా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు అవుతుందన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేసినట్లే అవుతుంది. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా మరి తనను నమ్ముకొని ఉన్నప్పుడు తనకు అన్యాయం అనేది జరుగుతున్నట్లే కదా. ఆ తప్పు అనేది ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే వివాహమైనప్పుడు ఒక ఆడవారికైనా మగవారికైనా అయింది తప్పో ఒప్పో, మంచివారైనా చెడ్డవారైనా వాళ్ళతో జర్నీ చెయ్యాలి. మంచివారైతే హ్యాపీ అండి. మరి మంచివారు కాకపోతే పరిస్థితి ఏదంటే మంచివారు కాకపోయినా కూడా చేసేది ఏమీ లేదు. భగవంతుడిని నమ్ముకుంటా పుట్టినటువంటి బిడ్డల కోసం బ్రతకటం తప్ప దానికి చేయగలిగేది ఏమీ లేదు. ఇంకా కాదుకూడదు అనుకుంటే అవకాశం ఉంటే మరొక వివాహం చేసుకోవటం తప్ప దానికి చేయగలిగేది ఏమీ లేదు. అంతేకాని స్నేహం అనేటటువంటి ఆ యొక్క ఇదిలో ఆ స్నేహం అనేటటువంటి ఆ మాట యొక్క విలువను పోగొట్టకుండా మీరు కరెక్ట్గా ఉంటే అది మీకు మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంతేకాని పెళ్ళైన వారు పెళ్ళి కాని వారంటే అక్కడ అభిమానం పెంచుకున్నా వారికి పెళ్లి చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ పెళ్ళైన వారిలో కూడా అభిమానం పెంచుకుంటే అభిమానాలకు ఒక హద్దులు అనేవి ఉండాలన్నమాట. పెళ్ళయింది, మీ మీకంటూ ఒక కుటుంబం ఉంది, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మనుషులు ఉన్నారు. కాబట్టి వారి గురించి మీరు ఆలోచించాలి. అంతవరకే చేయాలి. కానీ అభిమానాన్ని హద్దులు దాటిస్తే మాత్రం చివరికి బాధపడాల్సింది మీరేనమాట. ఎందుకంటే ఎన్నాళ్ళు తెలియకుండా ఉండవు ఇలాంటి విషయాలు. తర్వాత కొన్నాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలకి ఎవరు ఒప్పుకోరు కదా. ఇట్లా పలానా ఒక భర్త వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని అంటే ఏ భార్య తట్టుకోగలుగుతుంది? ఏ భార్య కూడా అంగీకరించదనమాట ఆ విషయానికి. కాబట్టి భర్త కొట్టినా తిట్టినా తన భర్త తనకే సొంతం కావాలి అని అనుకుంటుంది. ప్రతి ఆడది కూడా అంతే అనుకుంటుంది అనమాట. కాబట్టి అలా ఎప్పుడూ కూడా బయట 100 మంది అంటే ఇవి అందరికీ ఉద్దేశించి కాదండి, కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది మనసులు ఎదుటివారు మార్చాలని చూస్తారు. మార్చాలని చూసినా కూడా మన హద్దులు అనేవి మనకు చాలా ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. చాలా వరకు కూడా ఇప్పుడు ఈ సింహరాశి వారిని మనం గమనించినట్లయితే పురుషులు అలాగే ఉంటారండి. ఎదుటివారు ఎంత మార్చాలని చూసినా వీరి హద్దులను వీరు ఎక్కడా కూడా దాటరనమాట. ఇది చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు అనమాట. అలా డిస్టర్బ్ చేయాలని చూసినా వీరిని డిస్టర్బ్ చేయాలనుకున్నటువంటి ఆడవారు ఇబ్బంది పడిపోయి వెళ్తమే కానీ ఈ సింహరాశిలో ఉన్నటువంటి మగవారు మాత్రం ఏ ఆడవారి మాయలో కూడా పడరని చెప్పుకోవచ్చు. మంచితనంగా అయితే మాట్లాడతారు, కానీ ఏదన్నా తేడా ఉంది అని అనుకుంటే అసలు అది ఎదుటివారు చెప్పాల్సిన పని లేదు. అది వారికి అర్థమయ్యి వాళ్లే పక్కకు వెళ్ళిపోతారనమాట. కాబట్టి సింహరాశి వారిలో ఆ టాలెంట్ అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే భార్యలకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళెక్కడా కూడా కాదనమాట. కాబట్టి దాని గురించి అసలు మనం భయపడాల్సినటువంటి పని లేదు. కొంతమంది ఏదన్నా తెలిసి తెలియక పొరపాట్లు ఏదన్నా చేస్తుంటే, ఎందుకంటే పెళ్ళవ్వంగానే పిల్లలు ఉండంగానే పెద్దవాళ్ళు కాదు కదండి. చిన్న వయసులో కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి, కొంతమందికి చిన్న వయసులోనే పిల్లలు పుడతా ఉంటారనమాట. అలాంటి వారికి ఎవరన్నా కొంచెం ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వారికి ఈ మాటలు అనేవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా చేయండి. ఇట్లా చేయటం వల్ల మీకు బాగుంటుందన్నమాట. ఆ వ్యక్తి అనేది అనేవారు మీ జీవితంలో వీరనమాట. అర్థమైంది కదా సింహరాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి ప్రవేశిస్తున్నారు ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరి ఈ మాటలు ఏంటంటే చాలా వారి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే సింహరాశి వారికి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.